హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్పీ నాలెడ్జ్. మనకి ఇస్రో సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ మనకి హైదరాబాద్లో ఉంది, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఇందులో మనకి లైబ్రరీ అప్రెంటిస్ సంబంధించినటువంటి జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇవి కాంట్రాక్ట్ జాబ్స్ అనమాట. మీకు 1 ఇయర్ పాటు ఉంటుంది అండ్ 2 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంది. అండ్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యువత ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి లైబ్రరీ అప్రెంటిస్ అనమాట. ఇక చూడండి, లైబ్రరీ సైన్స్ సంబంధించినటువంటి అప్రెంటిస్ 2 వేకెన్సీ ఉన్నాయి. అండ్ మీరు గ్రాడ్యుయేషన్ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది చేసి ఉండాలి. అండ్ మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా? అండ్ దీనికి సంబంధించి మంత్లీ ఎంత వస్తుంది అంటే 9,000 అనేది వస్తుంది. అప్రెంటిస్లో ఇంతే వస్తుంది అనమాట. ముఖ్యంగా దీనికి ఏంటి అంటే మీకు వర్క్ అనేది నేర్చుకుంటారు అనమాట. లైబ్రరీకి సంబంధించినటువంటి వర్క్ అనేది నేర్చుకుంటారు. మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తారు, అప్రెంటిస్ సర్టిఫికేట్ అనేది. దీంతో మీరు ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్ పొందొచ్చు. ఎట్ ది సేమ్ టైం మీకు గవర్నమెంట్లో కూడా మీకు ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఉందనుకోండి, కేవీఎస్ కానీ ఎన్వీఎస్ కానీ వీటిలో ఇంటర్వ్యూ ఉందనుకోండి, అప్పుడు మీకు ఈ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఎక్కువగా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది, ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే బీఎల్ఐసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారో కంపల్సరీ ఈ అప్రెంటిస్ చేసే ప్రయత్నం చేయండి. మీకు హైదరాబాద్లోనే ఈ అప్రెంటిస్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, దీనికి సంబంధించినటువంటి డేట్స్ చెప్తాను చూడండి. డేట్స్ వచ్చేసినట్లయితే మనకి 22 నుంచి స్టార్ట్ అయింది, 11/9 వరకు, అంటే సెప్టెంబర్ 11 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం మీరు బీఎల్ఐసి అనేది చెప్తున్నాను చూడండి, మీరు బీఎల్ఐసి అనేది జూలై 2023 తర్వాత మీకు సర్టిఫికేట్ అనేది వచ్చి ఉండాలి. జూలై 2023లో వచ్చినా సరే, ఆ తర్వాత సర్టిఫికేట్ వచ్చినా సరే, అంటే మీరు పాస్అవుట్ అయ్యి ఉండాలన్నమాట. జూలై 2023 తర్వాత మీరు పాస్అవుట్ అయ్యి ఉండాలి. మీ సర్టిఫికేట్ మీద జూలై 2023 తర్వాత ఉన్న, జూలై 2023 ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత ఉండాలి, జూలై 2023లో ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంత ముందు వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడం అనేది కుదరదనమాట. ఓకేనా? ఓన్లీ 2023, 2024, 2025 వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడం అనేది కుదురుతుంది. ఓకే, మీకు 9,000 అనేది వస్తుంది. ఇనిషియల్లీ 1 ఇయర్ అంటారు, నాకు తెలిసి ఇంకో 1 ఇయర్ వరకు కూడా పొడిగించే అవకాశం ఉంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. మీరు ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఉమాంగ్ పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు చెప్తాను. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.